ప్రతి మనిషి కథలో ఒక విలన్ ఉంటాడు, కానీ నా కథలో నేనే విలన్. చచ్చే ముందు మనం చేసిన తప్పులు మంచి అన్నీ కనపడతాయి అంటారు, కానీ నాకు మాత్రం నేను చేసిన క్షమించరాని తప్పులే కనపడుతున్నాయి. నేనేం చేశానని అనుకుంటున్నారా? అయితే మీకు నా కథ తెలియాల్సిందే. షో డబ్బులు తీయండి. దీని అమ్మ జీవితం ఆఖరి దాకా వచ్చి ఆట పోయింది. పర్లేదులే బ్రో, నెక్స్ట్ రౌండ్లో గెలవచ్చులే. షో దీని అమ్మ జీవితం మళ్ళీ ఆట దగ్గర దాకా వచ్చిపోయింది. బాధపడ మాకు బ్రో, నెక్స్ట్ రౌండ్లో గట్టిగా ట్రై చేయి. నాకు నమ్మకం లేదు బ్రో. సరే తమ్ముడు, నీకోసం పెద్ద బెట్, ఇంకో రౌండ్ వేద్దాం, ఏమంటావు? వద్దులే అన్న. ఏమో ఇప్పటిదాకా పోగొట్టుకుంది మొత్తం నెక్స్ట్ రౌండ్లో రావచ్చేమో, ట్రై చెయ్యి. సరే ఎంత? ఇప్పటిదాకా నువ్వు పోగొట్టుకున్న దానికి డబల్. అంటే అంటే ఏముంది బ్రో, 2 లక్షలు. అమౌంట్ చూస్తే టెంప్టింగ్ ఉంది, ఆడదామా వద్దా? ఒకవేళ ఓడిపోతే డబ్బులు కట్టడానికి కూడా మన దగ్గర ఏదో చేసి ఆడేస్తే పోతుందిలా, గెలిస్తే డబ్బులు వస్తాయి. రే సూర్య, ఇలా రా. చెప్పరా. నీ దగ్గర అసలు డబ్బుందా? లేదు. మరి మనకు ఎందుకు రా ఇదంతా? పోయిందేదో పోయిందే, ఇంటికి వెళ్దాం పదా. తమ్ముడు, బలంతో ఏమీ లేదు, గెలిస్తే నీకే 1,00,000 లాభం, గుర్తుపెట్టుకో. రేయ్, ఒకవేళ ఓడిపోతే మన దగ్గర తిరిగి కట్టాను కానీ డబ్బు కూడా లేదురా. ఒకవేళ గెలిస్తే మొత్తం క్లియర్ మనకే డబ్బు వస్తుంది, అప్పుడు నీకు సగం నాకు సగం. ఏంది బ్రో, వస్తారా? మమ్మల్ని స్టార్ట్ చేసుకోమంటారా? ముక్కలేనా? వస్తున్నా. రే, నిన్ను ఇంకా దేవుడే కాపాడాలి. సైలెంట్గా వచ్చి ఆట చూడరా, ఈ ఆట మనమే గెలుస్తున్నాం. వచ్చి కూర్చొని చూడు. ఈ ఆట గెలిస్తే అంతా సెట్. ఇంకొక ముక్క ఆట గెలిచేస్తాం. ఒక్క మొక్క వస్తే ఈ నా కొడుకుల దగ్గర డబ్బులు తెంగేచ్చు. షో సరే తమ్ముడు, డబ్బుల్ది. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదన్నా. ఇందే డబ్బు లేదా? అన్నా నిజంగానే లేవన్నా. నీకు ముందే చెప్పా కదా, ఇష్టమైతే ఆడనే. ఇప్పుడు డబ్బులు లేవంటే? డబ్బులు లేవంటే ఏంటి? నా దగ్గర డబ్బులు లేవన్నా, ఉన్నప్పుడు ఇచ్చేస్తా అన్నా. కొడక నగరాలు తింటున్నావురా? నీకు ఉన్నప్పుడు ఇస్తానంటే నువ్వు చిన్నగా వెయిట్ చేస్తున్నాడు కుక్కలాగా. ఎలా కనిపిస్తాను నీకు? అన్నా 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 అన్నా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అన్న. వాడిని ఏం చేద్దాం, రేపు సాయంత్రం లోపు నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అన్న. వాడిని వదిలే అన్న, ప్లీజ్ అన్న. సరే, రేపటికంతా వాడిస్తే ఓకే, లేదంటే వాడితో పాటు నువ్వు కూడా వస్తావు, ఇది గుర్తుపెట్టుకో. సరే అన్న, సరే అన్న. రే పదరా. రే ఆగరా, ఇప్పటికిప్పుడు డబ్బు అంటే ఎలారా కట్టేది? మీ ఇంట్లో అడుగు, లేదంటే అప్పు చేయి. 2 కాపితే ఒకటి చంపేటప్పుడు నువ్వు తెచ్చిపో. సరేపా, ఏదో ఒకటి చేస్తా. అదేంటన్నా నట్ట వదిలేసావు? పడి నువ్వు కట్టు. నువ్వు కట్టరా? నువ్వు కట్టవు కదా, గుర్తు కూర్చో. ఆడిపోతున్నా ఎందుకు తడింది? చూస్తున్నారు వీడియో పాస్ అనుకున్నారా? మేమే పాస్ చేస్తాం. విషయం ఏంటంటే, ల్యాక్ చెక్కున్న మ్యాటర్ చెప్పరా. చెప్పనే చివరాఖరు వచ్చారు కాబట్టి ఆ లైక్, ఆ షేరు, ఆ సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం బాగుంటుంది. మా టీంకి కూడా కొంచెం బూస్ట్ ఉంటుంది, మంచి మోటివేషన్ ఉంటుంది. సో
మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ బాగుంటుంది. మరి నేను వెళ్ళనా? మింగై. ఓకే, థ్యాంక్స్, నమస్తే. ఏరా, పని పాట లేకుండా గాలి తిరుగుతూ అర్ధరాత్రికి ఇంటికి రాకపోతే ఖాళీయే కదా, ఇంటికాడ ఉండొచ్చుగా. చూడు, నాకు ఇంట్లో ఉండటం ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇంకో విషయం, నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. ఏంటి 2 లక్షల? ఎందుకురా అంత డబ్బు? చూడు, నీకు అన్నీ చెప్పే టైం లేదు. నాకు 2 లక్షలు కావాలి. ఇస్తావా ఇవా? ఏంటి అంత డబ్బా? నా దగ్గర లేదు. దాని పెళ్ళికి దాచినావు కదా డబ్బు నగలు, అవన్నీ ఇయ్యి. దాని పెళ్లికి దాచిన డబ్బులు నీకిస్తే దాని పెళ్లి ఎవరితో చేయాలి? బాగా డబ్బున్న బకరాన్ని చూసి ప్రేమించమను, ఆటోమేటిక్గా పెళ్ళని అయిపోతుంది. ఒకవేళ మోసం చేస్తే బ్లాక్మెయిల్ చేయమను, పెళ్ళికి వాడే డబ్బు ఇస్తాడు. ఏం కూసావరా? తప్పేమన్నా? సొసైటీ జరిగేదాకా చెప్పింది. నువ్వు ముందు బయటకు పోరా. నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళు. ఇప్పటిదాకా మనిషిలా ఉన్న నేను డబ్బు కోసం ఒక మృగంలా మారిపోయా. ఆ తర్వాత ఏం జరిగిందంటే